పంచపాత్ర అంటే ఒక పాత్రలోనే దాంట్లోనే నీళ్లు పోసేసుకుంటున్నాం మనం. కానీ అసలు పంచపాత్ర అంటే అర్థం అది కాదని ఇప్పుడు పండితులు చెప్తున్నారు. మొదటిది అర్ఘ్యపాత్ర, భగవంతుడిని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర. రెండవది పాద్య పాత్ర, ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర. మూడవది ఆచమనీయ పాత్ర, ఇది భగవంతునికి పుక్కిలించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర. నాలుగవది స్నాన పాత్ర, ఇది భగవంతునికి స్నానం చేయించడానికి కావాల్సిన శుద్ధోదకం నింపుతున్న పాత్ర. ఐదవది శుద్ధోదక పాత్ర, ఇందులో భగవంతునికి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర. ఇవి పంచపాత్రలు. ఇవి కాక ప్రతిగ్రాహక పాత్ర, ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర. మరొక శుద్ధ జలం అవసరమైతే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర. ఇంకా ఆచార్య పూజ కూడా ఉండే వాళ్ళకి ఆచార్యుని అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. ఇంకా సర్వార్ధ జలపాత్ర, ఇది మన చేతులు మరియు ప్రతి ఉపచారానికి మధ్యలో ఉద్ధరణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారం చేసినప్పుడు వాడేదానికి శుద్ధ జలం నింపిన పాత్ర. ఇది కీలకమైనటువంటి దాన్ని లెక్క చెప్తున్నారు.